3 నెలల్లోగా మారాల్సిందే గ్యాస్ వినియోగదారులకు కేంద్రం డెడ్‌లైన్. ఈ విషయాలన్నీ మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు డెడ్‌లైన్ పెట్టిందనే విషయాలు. ఫ్రెండ్స్, మనం ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నమాట. ఇకపై ఎల్‌పీజీ సిలిండర్ల మోతకు సబ్తి పలికి పైపుల ద్వారా వచ్చే గ్యాస్ వైపు మళ్ళాలని కస్టమర్లను కోరుతోంది. సో, ఇప్పుడు ముఖ్యంగా మీ ఏరియాలో పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్ అందుబాటులో ఉంటే మీరు ఖచ్చితంగా ఆ కనెక్షన్ తీసుకోవాలని, ఇందుకోసం 3 నెలల గడువు కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో, ఏమిటి కొత్త రూల్? ఎందుకు మారాలి? దేశవ్యాప్తంగా ఇంధన వినియోగంలో ఆధునికతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే పర్యావరణానికి మేలు చేసే సురక్షితమైన పైపుడ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఎక్కడైతే గ్యాస్ పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయో ఆ ప్రాంతాల్లోని ఎల్‌పీజీ కస్టమర్లకు తప్పనిసరిగా పీఎన్జీకి మారాలని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. ఇందుకోసం వినియోగదారులకు 3 నెలల సమయం ఇస్తున్నట్లు సంబంధిత కస్టమర్లకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమాచారం అందిస్తామని ఆమె పేర్కొన్నారన్నమాట. సో, ఇప్పటికే సుమారు 2.2 అంటే 2,20,000 మంది పైపుడ్ గ్యాస్ కనెక్షన్కు మారిపోయారంట. సో, వినియోగదారులు సిలిండర్ వదిలి పైపుడ్ గ్యాస్కు మారడానికి ప్రభుత్వం ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తోంది. కొత్తగా పీఎన్జీ కనెక్షన్ తీసుకునేవారు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతోందన్నమాట. ఒక రకంగా వాళ్ళు ఈ ఆఫర్లు విధించినా కానీ చాలామంది అనుమానం వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అది ఎంతవరకు స్థిరంగా ఉంటుందనే దాని మీద కొంతమంది భయపడతా ఉన్నారన్నమాట. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డర్‌తో అయితే ముందుకు రావాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతోంది. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.